విజయవాడ వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా. దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ ముగ్గురు వైసీపీ జోకర్లని సెటైర్లేశారు. ఆ ముగ్గురిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తేనే వైసీపీ మిగిలుంటుందని బోండా ఉమా అన్నారు. పేర్ని నానిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బియ్యం అమ్ముకున్న కేసులో టీడీపీ వాళ్ల ఇంట్లో భార్యతో సహా దాక్కున్న చరిత్ర పేర్ని నానిది అంటున్న బోండా ఉమాతో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. లో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమా ప్రస్తుతం మనతో ఉన్నారు. వైసీపీ వాళ్ళు అయితే నేరుగా టార్గెట్ చేసి రౌడీ ఎమ్మెల్యే అని కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. ఒకసారి దాని మీద బోండా ఉమా ఏమంటారో ఒకసారి తెలుసుకుందాం. సరే ఏంటి సార్, ప్రధానంగా మీరు రౌడీ ఎమ్మెల్యే అనే ఒక ముద్ర ప్రధానంగా విమర్శలు కూడా వైసీపీ నుంచి చేస్తూ ఉన్నారు నిన్న ఘటన తర్వాత నుంచి. ఎలా ఇప్పుడు బోండా ఉమా రౌడీ అయితే వెల్లంపల్లి సీను, మల్లాది విష్ణు, దేవినేని అవినాష్ నా నియోజకవర్గంలోకి వచ్చి బోండా ఉమా మెడలు వంచుతా అని ఈ పొట్టోడు వెల్లంపల్లి అనేవాడు మాట్లాడితే అక్కడ దాటి వెళ్ళేవాళ్ళ ఆ ఏరియా వీడికి ఇక్కడ సంబంధమే లేదు. వెల్లంపల్లి గడికి ఆడెక్కడో పకోడీ గడాడు, ఆడెక్కడో వచ్చాడు. ఆడికి అక్కడ సీటు తీసేసి ఇక్కడిస్తే ఇక్కడ 70,000 ఓట్లు తేడా మెజార్టీతో నేను గెలిచా. ఆడికి 50,000 ఓట్లు వచ్చినాయి. రక్తపు కూడు తింటున్నటువంటి అవినాష్, వాడు తినేదే రక్తపు కూడు. ఏం జోబులు కొట్టొచ్చారు మీరు ఈ స్టేజ్కి? విజయవాడలో తెలీదా? ఎవడు రౌడీజులు? కిరాయి రౌడీలను పెట్టుకొని బతికే దేవినేని అవినాష్ గారు, వాడు కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడేవాడు. ఇక మూడో వాడు మల్లాది విష్ణు, బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు ఎవడన్నా అని చెప్పేవాళ్ళు మద్యం వ్యాపారం సారా కొట్లు పెడతారండి, బ్రాందీ కొట్లు పెడతారండి. వీడికి బీసెన్ రోడ్లో ఫస్ట్ వీడి వ్యాపారం సారా కొట్టు. 1-to-1 చంద్రబాబు నాయుడు గారు నేను 45 మినిట్స్ మాట్లాడుకున్నాం. మీకేంటి బాధ? మా నాయకుడి దగ్గర నేను ఎప్పుడైనా వెళ్తా, ఎప్పుడన్నా మాట్లాడతా. కాబట్టి మా పార్టీ నాకు బీఫామ్ ఇస్తుందా లేదా అనేది అందరికి తెలిసిన విషయమే. ఈ మాట్లాడినోడు వెల్లంపల్లి గాడికి ఆడికి అక్కడ టికెట్ తీశారు, ఒక మాజీ మంత్రుడు. ఆడి చేసిన కొబ్బరి చెప్పులు కూడా కొట్టేసినటువంటి అవినీతి పరుడు వెల్లంపల్లి సీనుకి వీళ్ళు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాబట్టి ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు. లేకపోతే ఆడు కార్పొరేటర్ కూడా గాడాడు బతుక్కి. వీడు సంవత్సరం పాటు పారిపోయి ఇవాళ మళ్ళీ వైసీపీ గంజాయి బ్యాచ్తో, రౌడీ బ్యాచ్తో వీళ్ళు తిరుగుతూ పట్టాభిల్ని మీద దాడి చేసి పట్టాభిని అనేక సార్లు ఇబ్బంది పెట్టి కింద పైన పాల్గొట్టగలడు బోండా ఉమా. గుర్తుపెట్టుకో, కింద పైన మళ్ళీ నోట్ చేసుకో. ఇక్కడ కాదు, బందరు వచ్చి నీ ఇంటికి వచ్చి నీ బతుకేంద్రా పేరునాని, ఏంద్రా నీ బతుకు? నువ్వు దొంగ బియ్యం, పేదలకు చెందిన బియ్యం కొట్టేసి భార్య పేరు మీద వేర్ హౌస్ పెట్టుకొని బియ్యాన్ని అమ్మేసుకొని ఒక పెద్ద నాయకుడి ఇంట్లో దాచావు. నువ్వును మీ ఆవిడ దాక్కున్నారు. ఈ బతుకు కుక్క బతుకు. నువ్వు నా గురించి మాట్లాడుతారా? నువ్వు